నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన. ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కు ప్రాంగణంలో మంగళవారము ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇప్పటికే 12 పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. యువతకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నవంబర్ 18న నారా లోకేష్ జిల్లాకు రానుండగా విద్యార్థులు మరియు యువత తమ సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచన చేయటం జరుగుతోందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అవతరించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూపు, ఏపీఐఏసీ లిమిటెడ్ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, డిఐఓ శ్రీ వనిధర్ రామన్, కడియం ఎంపీపీ వి ప్రసాద్, స్థానిక నాయకులు మరియు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నమస్కారం. మేజర్గా ఈ రోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని. మీ అందరి దగ్గర ఉన్నాయా? ఫోన్స్ లేవంటున్నారు. ఓకే, సో ఆ మాట మీద నిలబడండి, మంచిదే మాకు కూడా. నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర, లేకపోతే చాలా మంచిదే. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి 15 crores-తో 2 acres ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ చేశాము. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. తయారు కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనల్ని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం, యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తూ ఉన్నాం. 17 నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడుల్ని సాధిస్తూ ఉన్నారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు కావాలన్న లక్ష్యంలో ఇవాళ
ఒక బహుళ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానిలో 2 ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష. ఇవాళ 12 సంస్థలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ ప్రాంగణంలో ఉన్నది 190 ఎకరాలు ఆయన స్వహస్తాలతో మార్కింగ్ చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బాలమహిళా ప్రగతి ప్రాంగణం, ఉమెన్స్ ఐటీఐ, ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్, న్యాక్ కేంద్రం, గిరిజన పాఠశాల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సైన్స్ సెంటర్, డైట్, ప్లాటెడ్ కాంప్లెక్స్, అలాగే బీసీ గురుకుల పాఠశాల, టిట్కో హౌసింగ్, ఇన్ని సంస్థల